అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేసిన రోల్స్ అన్నీ కూడా చాలా పవర్ఫుల్ రోల్స్ అన్నీ కూడా. సో నేను పవర్ఫుల్ చేసేస్తాను అనుకుంటా. పవర్ఫుల్గా వచ్చినా కూడా ఐ లైక్ టు టేక్ ఎ డిఫరెంట్ టేక్ ఆన్ ఇట్. వాళ్ళు అనుకున్న దానికల్లా నేను ఐ బ్రింగ్ ఇన్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇట్స్ ఆల్వేస్ ఎక్సైటింగ్. నేను ఈ మూవీలో విన్నాను మీరు 2 భారీ ఫైట్స్ చేశారని చెప్పి నేను విన్నాను. అసలు ఏ డూప్ లేకుండా చేశారని చెప్పారు. అసలు ఎలా జరిగింది అది? అసలు ఎలా సాధ్యమైంది? 1,000 plus faculty, 600 plus PhD, industry driven skilling. KL, deemed to be university. నాకు ఈ మధ్య యాక్షన్ హీరో రోల్స్ వస్తున్నాయండి. నేను అనుకోకుండానే వయసు అయ్యే కొద్దు ఇంకా వేరే రకం వస్తున్నాయి అనుకుంటే నాకు నేను 20s చేయాల్సిన రోల్స్ వస్తున్నాయి నాకు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే నో. యూ లుక్ లైక్ దట్. Oh, bless your heart. Thank you. Yeah. But so I want to నాకు వచ్చిన రోల్కి ఐ వాంట్ టు డూ ద 100% justice. సో నేను బయట చేసే వర్కౌట్స్ జస్ట్ హెల్ప్ మీ. నేను ఇప్పుడు కలరీ నేర్చుకున్నా, కిక్ బాక్సింగ్ చేసిన, యునో యువర్ బాడీలో ఆ ఫ్రీడమ్ ఉంటుంది అలా స్టిఫ్గా అయిపోకుండా. అందుకని సో ఐ థింక్ లక్ష్మిని పెట్టుకుంటే ఇప్పుడు లేని ఫైట్ కూడా ఇప్పుడు ఇందాక కూడా మా డైరెక్టర్ చెప్తున్నారు ఫైట్ అనుకోలేదు బట్ లక్ష్మి గారు చేస్తున్నారు కాబట్టి 2 ఫైట్లు పెట్టామని. సో మీ వల్ల మూవీకి మంచి హైప్ వస్తుందని చెప్పుకోవచ్చా? That's a lot of weightage. సో ఎందుకంటే దర్శక నిర్మాతలు కూడా అలానే అనుకుంటున్నారు, మంచు గారి వల్ల మూవీకి మంచి ప్లస్ అవుతుంది, క్యారెక్టరేషన్ కూడా ప్రాపర్గా సూట్ అయింది అని చెప్పి అనుకుంటున్నారు. సో దీని గురించి మీరేమంటారు? అసలే అది వాళ్ళ మంచితనం నిజంగా. బట్ ఐ రియలీ హోప్ ఇట్స్ అ బిగ్ ఆన్సాంబుల్ కాస్ట్ అనమాట. వాళ్ళ నమ్మకాన్ని వృధా చేయకుండా అనుకున్న దానికంటే బాగా రావాలని ఈజ్ మై హోప్. యా మ్యామ్. శివ గారు, కమింగ్ టు యూ. సో క్షేత్రపాలకుడిగా ఇందులో యాక్ట్ చేశారు. సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్? మంచు గారితో మీ కాంబినేషన్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి? యాక్చువల్గా నాకు కాంబినేషన్ అంటే ఆమెతోనే ఉన్నాయి, సీన్లు తక్కువే ఉన్నాయి, సీన్లన్నీ ఎక్కువ మీతోటే ఉన్నాయి. సో మెయిన్ క్యారెక్టర్ మీది కూడా బాగా. సో ఎలా జరిగింది అసలు షూటింగ్ పార్ట్ అంతా ఎలా కంప్లీట్ అయింది? సంజీవ్ మేవోటి నేను ఇంతకుముందు రాఘవరెడ్డి అనే సినిమా చేశాను. ఓకే. సో దాని తర్వాత ఈ సినిమా తను ప్రొడ్యూస్ చేశాడు. అంటే నేను ఇందులో ఫస్ట్ నుంచి కూడా నేను ఆ స్టోరీ చదవటం అవన్నీ చేశాను. నాట్ ఫర్ మీ, టోటల్గా కాస్టింగ్ డైరెక్టర్ లాగా నేను ఐ హెల్ప్డ్ దెమ్. ఈ క్యారెక్టర్ నిజంగా చెప్పాలంటే నేను సజెస్ట్ చేశాను. అప్పుడు నేను మాన్స్టర్ అని ఒక సినిమా చూశాను మలయాళం. అవును, మీరు అందులో ఫైట్స్ బాగా చేశారు మోహన్ లాల్తో. సో మీరు ఎందుకు మంచులక్ష్మి గారిని మనం ట్రై చేయకూడదు దీనికంటే అప్పుడు ఒక ఐడియా వచ్చి ఇలా మీరు వచ్చిన కానీ దాన్ని మళ్ళీ డిజైన్ కొంచెం మార్చి ఈ క్యారెక్టర్ ఒకళ్ళు మెయిన్ లీడ్ ఉండాలి కదా ఈ సినిమాకి అంత. సో దాంతో ఒక షేప్ మారిపోయింది. ఓకే. సో యాక్చువల్గా డైరెక్ట్గా నన్ను నెగిటివ్ క్యారెక్టర్ చేయమన్నాను, మెయిన్ రోల్. నెగిటివ్ నేను చేయనని చెప్పి ఈ క్షేత్రపాలు కూడా చేస్తాను, నువ్వు తక్కువ ఉండదు కదా, పవర్ఫుల్గా ఉంటుంది, నేను ఇది చేస్తానని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఓకే. సో మా ఇద్దరిదే ఫైట్ క్రేన్లో ఒక. సో లక్ష్మి గారు కొంచెం హైపర్ అని చెప్పి విన్నాము, సెట్స్లో ఎలా కనిపించారా అలాగా హైపర్గా? బయట ఏమో కానీ చాలా షీఈస్ వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్. అంతేకాదు అందరితో కూడా చాలా బాగుండేవారు. లాస్ట్ డే అందరికి ఇది వెజిటబుల్ బిర్యానీ తీసుకొచ్చి ఇంట్లో చేయించి లాస్ట్లో గుడిలో జరిగింది. యాక్చువల్గా షీ వాంటెడ్ టు బ్రింగ్ చికెన్ బిర్యానీ అట్లా, కానీ గుడి కాబట్టి మొత్తం టీం అందరికీ తనే ఏర్పాటు చేశారు లంచ్ అది కూడా. చాలా అంటే టీం అంతా చాలా హ్యాపీ అవుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.